హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహాభారతం ఎపిసోడ్ 1. ఈరోజు మనం మహాభారతాన్ని గణపతి ఎలా రాశాడు అనగా తెలుసుకుందాం. ముందుగా పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయనే మహాభారతం రాసింది. ఆయన వేదాలు కూడా రాశాడు. అందువల్ల ఆయన్ని వేదవ్యాసుడు అని అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను అడగగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఇలా అన్నాడు: స్వామి, నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. అది నేను చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను అని అన్నాడు. బ్రహ్మ దానికి వ్యాసుని మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని ఆయన మాయమైపోయాడు. అప్పుడు వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు వ్యాసుడు. ఆ తర్వాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను, దయించి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అని అడిగాడు. గణపతి వ్యాసుడిని ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తొందరపాటు చెందకుండా కథ చెప్పాలి అని గణపతుడు అన్నాడు. అప్పుడు ఆ ప్రకారం అయితేనే నేను రాయడానికని ఒప్పుకుంటానని గణపతి వ్యాసునితో అంటాడు. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనకు ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దానిని అర్థం చేసుకుని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. ఆ కాలంలో ముద్రణా యంత్రాలు లేవు. జ్ఞాపక శక్తి ఒక పుస్తకం. విజ్ఞానవంతులు, మేధావులు తమ జ్ఞాపక శక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు. వ్యాసుడు ఆ గ్రంథాన్ని తొలుత తన కుమారుడు శ్రీ శుకునికి చెప్పాడు. ఆ తర్వాత చాలామంది శిష్యులకు చెప్పాడు. ఈ మహాభారతం కథను నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షకులకు చెప్పినట్లు తెలుస్తోంది. బహుజ్ఞానవంతుడు, వ్యాసుడు శిష్యుడు అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. పరీక్షిత మహారాజు కుమారుడు జనమేజయుడు ఒక గొప్ప యాగం చేతల పెట్టి వైశంపాయుని మహాభారత కథను చెప్పాలని కోరాడు. వైశంపాయుడు అలాగే చేశాడు. ఇది విన్న సూతుడు నైమిషారణ్యంలో శౌకానది ఋషులందరికీ వినిపించాడు. సూతుడు శౌకానది ఋషులతో ఇలా అన్నాడు: మనుషులకు ధర్మం, నీతి, మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఆ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను అని సూతుడు చెప్పాడు. ఈ మాట విన్న ఋషులంతా కథ వినడానికి కుతూహలంగా సూతుడి చుట్టూ చేరారు. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతం పురాణాన్ని, అందులోని ఇతిహాసాలను చెప్పినప్పుడు నేను విన్నాను. తర్వాత నేను తీర్థయాత్రలకు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధ స్థలం కురుక్షేత్రంను కూడా దర్శించాను. అవి పూర్తయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అని సూతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా గణపతి రాసిన మహాభారత కావ్యము అందరికీ చెప్పబడింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని వీలైనంత బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇంకా ఫ్యూచర్లో ఎన్నో మంచి మంచి ఘట్టాలను చూస్తాము ఈ మహాభారత కావ్యంలో. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.